చవితి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ప్రపంచవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. ఎలాంటి విఘ్నాలు లేకుండా వాళ్ళు కోరుకున్న కోరికలన్నీ నెరవేర్చేట్టు ఆ భగవంతుడు చల్లని చూపు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాను. ఈరోజు నా నియోజకవర్గంలో బాలాపూర్ కానీ బడంపేట కానీ ఈ రెండు మంటపాల దగ్గరికి వచ్చి ఈరోజు పూజ చేసుకునే అదృష్టం కలిగింది. అందరికీ నా నియోజకవర్గంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ రాష్ట్రంలో ప్రజలందరూ సుఖ సంతోషంతో ఉండాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏ చిన్న ఆటంకం కలగకుండా వాళ్ళు కోరుకున్న కోరికలు నెరవేరినట్టు సుభిక్షమైన వర్షాలు పడుతూ ఉన్నాయి. పంటలు కూడా అట్లే పండాలని, రైతులు ఆ పంటలు పండించుకోవడానికి కావాల్సిన సహకారం ప్రభుత్వాలు అందించాలని, ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ రోజు నుండి. ఆ ఇబ్బందిని కూడా తొలగించమని విఘ్నేశ్వరుని కోరుతా ఉన్నారు. రెండు ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్టున్నాయి కాబట్టి కనీసం ఆ విఘ్నేశ్వరుడన్న రైతన్నుల కష్టాలు అర్థం చేసుకొని కష్టాలను తొలగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ కూడా దేశంలో ఉన్న ప్రజలందరూ, మా రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో, ఆయన ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం బుధారిష్టంతో సంభ్రాసే బుధా పూజంచాకర్వంతో బుధధ్యాన ప్రదక్షామి భుక్తి పీడోపశాంతయే. ఓం బుధదేవతాభ్యాయ నమః. చందనం సమర్పయామి, కుంకుమం సమర్పయామి, హరిద్రం సమప్రాస్తే పూజా పూజనంచాకర్వంతో కుజ ధ్యాన ప్రదక్షామి రోగ పీడోపశాంతయే. ఓం కుజదేవతాభ్యాయ నమః. నమస్కారం సమర్పయామి. ఓం కేతు హరిష్టంతో సంభ్రాస్తే కేతు పూజనంచాకర్వంతో కేతు ధ్యాన. ఓం వత్సలాయ నమః. ఓం శృంగారణ్యే నమః. ఓం వసుకావత్సలాయ నమః. ఓం శ్రీ మహావత్సలాయ నమః. ఓం సమస్త జగదారాయ నమః. ఓం సర్వేశ్వరాయ నమః. ఓం శ్రీ విఘ్నేశ్వర స్వామి దేవతాభ్యాయ నమః. అక్షతాన్ సమర్పయామి. బాగా సకల ఐశ్వర్యఫల సిద్ధిరసు, ఆరోగ్యాభివృద్ధిరసు, సకల వ్యాపారాభివృద్ధిరసు. కొంచెం జరుగు ఇంకా జరగను.